ఋగ్వేద శతకంలో ఋగ్వేదం 10వ మండలం 57వ సూక్తం ప్రథమ మంత్రం. ఈ మంత్రంలోని విషయం, మా మధ్య లోభులు శత్రువులు ఉండకుందురుగాక. ఇది ఓం మా ప్రగామపథో వయం మా యజ్ఞాదింద్రియసోమినః మాంతస్తున్నో అరాతయః. పదార్థం ఇంద్ర పరమైశ్వరేశాలి పరమేశ్వర, వయం మేము ప్రకాశమోసగు సూర్యుని వంటి సోమినః ఉత్తమ శాసనము కలవారమై పథ సన్మార్గము నుండి యజ్ఞాత్ ఉపాసన శ్రేష్ఠ కర్మల నుండి పరోపకార్యముల నుండి మా ప్రగామ దూరము కాకుందుముగాక. అరాతయ మోసగాండ్రు లోబులు స్వార్థపరులు శత్రువులు నహ మా అంతఃమధ్య మాతస్థు మా మధ్య ఉండకుందురుగాక. ఇది ప్రార్థన పరమేశ్వరుని పట్ల. దీని యొక్క భావార్థం, ఓ ఈశ్వర, మేము ఎల్లప్పుడూ మంచి ప్రభుత్వము కలిగియుండి ఉత్తమ మార్గమున నడుచుచు నిన్ను ఉపాసిస్తూ శ్రేష్ఠ కర్మల ద్వారా పరులకు ఉపకరించుచుందుముగాక. స్వార్థపరాయణులు శత్రువులు మా మధ్య ఉండకుందురుగాక. ఇది మంత్రం యొక్క భావార్థము. ఇందులో ఎక్కడా కూడా ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎవరి ప్రభుత్వం ఆయా దేశ ప్రజలను సుఖ సంతోషాలతో పాలించవలసిన బాధ్యత వారిపై ఉంది. అంతేగాని పక్కనున్న దేశాలు బాగుపడుతుంటే వాళ్ళని చూసి ఈర్ష్యాద్వేషాలతో యుద్ధం చేయటం తగదు. కాబట్టి మన మధ్య అంటే మన చుట్టుపక్కల శత్రువులు లోభి గుణం ఉండేవాళ్ళు అసూయపరులు ఈర్ష్యాద్వేషాలతో ఉండేవాళ్ళు ఉండకూడదని పరమాత్మను ప్రార్థిస్తున్నాం. వారి నుంచే ప్రమాదం ఉంది కనుక ఇక్కడ ఏ దేశమైనా కావచ్చు, ఆ దేశ ప్రజలను సుఖంగా చూడడము, కూడు గుడ్డ నీడ నుంచి వాళ్ళ పేదరికాన్ని తొలగించి చేయవలసిన బాధ్యత. అది కాకుండా వీళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళు చేయలేక ప్రజలు సుఖంగా చేయలేక బాగుపడుతున్న దేశాలను బట్టి ఈర్ష్యపడి యుద్ధాలు చేస్తున్నారు. ఇది ముగియాలంటే పరమాత్మని ఈ మంత్రం ద్వారా ఈరోజు ప్రార్థిస్తాం. ఓం ఇది శం.